హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు స్పెషల్ సాంబారు ఇడ్లీ. ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా ఒక పావు కేజీ కందిపప్పు తీసుకున్నానండి. ఒక 100 గ్రాములు శనగపప్పు కూడా వేసి కుక్కర్ చేశానండి. ఇంకా ములక్కాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, దోసకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం పేస్ట్, వంకాయలు, కొంచెం రుచికి సరిపోను పులుపు కొంచెమే నేను తీసుకుంటున్నానండి. ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుంటున్నానండి. ముందుగా గ్యాస్ పైన చట్టి పెట్టానండి. ఆయిల్ పోసానండి. ఆయిల్ తర్వాత వేడయింది. దానిలో టమాటాలు, పచ్చిమిర్చి వేసి నూనెలో వేస్తున్నానండి. గ్రేవీ వచ్చే వరకు. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, అంటే త్వరగా టమాటా మగ్గటానికండి, త్వరగా ఉడుకుతుంది, అందుకని సాల్ట్ వేస్తున్నానండి. టమాటా మగ్గిందండి, ఉడికింది నూనెలో. తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్టు టమాటాలోనే వేస్తున్నానండి. వేసి ఇది కూడా కొంచెం దానికి నూనెలో వేగే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుతున్నానండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. అంటే ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. మజ్జికి 2 ముక్కలుగా చేశానండి. స్మెల్ మాత్రం బాగా సూపర్గా వస్తుందండి. అల్లం పేస్ట్ వేసాం కదా. తగినంత పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసులు దోసకాయ వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు. కాళ్ళతో వేస్తే సాంబార్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం కొత్తిమీర కాళ్ళు వేస్తున్నానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 4 వంకాయలు వేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ ఉడికించుకున్న ముక్కల్లో అండి సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు సాంబార్ పౌడరు. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కారం కొంచెం తక్కువ వేస్తాను, మా పిల్లలు తక్కువ తింటారు. ముక్కలు
ఉడకటానికి 1 గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాసు నీళ్లు పోసాను. తర్వాత ఇడ్లీ ఉందండి, ఇడ్లీ వేయాలి, ఇడ్లీ పెట్టాలి. అందుకని దీన్ని కొంచెంసేపు ఇలా వదిలేస్తానండి. ఆవిరిలో ఉడుకుతూ ఉంటుంది. నేను ఇడ్లీ ప్రాసెస్ చేస్తూ ఉంటానండి. కూరగాయలన్నీ ఇలాగ ఉడికినాయండి. ఇప్పుడు ఈ ఉడికిన దానిలో ఉడకపెట్టుకున్న కందిపప్పు, శనగపప్పు కలిపింది ఇలాగ మెత్తగా చేసి ఇలా వేస్తున్నానండి. చిక్కగా కావాలంటే కొంచెం చిక్కగా, లేదు కొంచెం ఇదిగా లూజుగా కావాలంటే చారుగా అలాగైనా మీ ఇష్టం అండి. నానబెట్టుకున్న 1/2 కేజీ పప్పులోకండి ఒక 2 లీటర్ల వరకు వాటర్ తీసుకున్నానండి. వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం దీనిలోకి సరిపోను పులుపు, ఒక నిమ్మకాయ అంత, ఒక చిన్న నిమ్మకాయ అంత పులుపు తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో వేసేస్తున్నానండి మరగటానికి. సాంబార్లోకైనా చారులోకైనా కొత్తిమీర కాళ్ళు చాలా టేస్ట్ వస్తాయండి. మనకు కూడా హెల్త్కి చాలా మంచిది కొత్తిమీర అయితే అయ్యే వరకు, నేనైతే దింపే వరకు కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేస్తూనే ఉంటానండి. ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకుంటున్నానండి. ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లు తీసుకున్నాను. 1/2 లీటరు, 1 గ్లాసుడు వాటర్ తీసుకునండి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసుకుని, అంటే కొత్తగా ఎవరన్నా తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. 1/2 లీటర్ వాటర్ తీసుకుని దానిలో ప్లేట్లలో ఇలాగ పిండి పెట్టేసుకుని ప్లేట్లో పెట్టేసుకుని కుక్కర్లో పెట్టేసుకుని మధ్యలోనే ముక్కలన్నీ ఉడికిపోయిన తర్వాతనండి ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని ఇట్లా గుజ్జీలాగా చేసుకుని, గ్రేవీలాగా చేసుకుని దీనిలో వేసానండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ పులుపు వేసుకోండి, లేదు మీకు సరిపోనంటే అది మీ ఇష్టం అండి. చివరిగా అయితే ఇలా అయిందండి సాంబారు. ఇప్పుడు దీన్ని పోపు పెడుతున్నా. పోపు కావాల్సినవండి సాంబార్లో పోపు పెట్టుకోవడానికి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి అండి. ఇదిగో ఇంగువ కూడా తీసుకున్నానండి. ఇంగువ కలిపి ఇప్పుడు పోపు పెడుతున్నానండి. ఎండుమిర్చి వేస్తాను, జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కొంచెం తాలింపు నూనెలోనే వేసుకోవాలండి. ఇంగువ మొదటగానే వేసుకుంటే ఇంగువ బాగా మంచిగా నూనెలో వేగి మంచి టేస్ట్ వస్తుందండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఇంకో స్మెల్ చాలా బాగుంది. నూనెలో వేసాం కదండి, మంచి వాసన వస్తుంది. ఇది బాగా వేయించుకున్న తర్వాత దీనిలో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి ఫైనల్గా సాంబార్ టచ్ ఇచ్చేద్దాం, ఫినిష్ చేసేద్దాం. చివరిగా అయితే సాంబార్ ఇలా అయిపోయింది. పోపు పెట్టేశాను, ఇంకా వెయిటింగ్ ఇడ్లీ కోసం. ఇడ్లీ కూడా అయిపోవచ్చింది. టేస్ట్ చేసి ఎలా ఉందో మాట్లాడుకుందాం. ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా వచ్చేసారు.
అందరం కలిసి ఆస్వాదిస్తాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ తీసి సాంబార్ తోటి టేస్ట్ చేస్తుంటే మళ్ళీ చెప్తా మీకు టేస్ట్ చేసి. చివరిగా అయితే ఇడ్లీ సాంబార్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సాంబార్ చూసారు కదండి, చూడడానికి ఎంత బాగుందో. టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేస్తున్నానండి. ఏం టేస్ట్ అండి. సాయంత్రం అయ్యేసరికి ఇలా వేడిగా సాంబార్ ఇడ్లీ తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రుచికి చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.